హీరో ఎవరైనా వరుసగా ఫ్లాప్లు వస్తున్నప్పుడు మొండిగా ముందుకెళ్తామంటే అస్సలు కుదరదు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఇప్పుడు ఇదే పాయింట్ ని క్యాచ్ చేశాడు మాస్ మహారాజ్. కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి న్యూ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. రవితేజ ధమాకా సినిమాతో హిట్ కొట్టిన స్టార్. తర్వాత చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవడంతో మాస్ రాజా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ ఈ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సమ్మర్ లో వచ్చిన రావణాసుర, ఈ మధ్య రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు రెండూ ఫ్లాప్ అయ్యాయి. రేసులో ఉన్న రవితేజని మళ్లీ వెనకబడేలా చేశాయి. వరుసగా ఫ్లాపులు రావడంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ప్లానింగ్ మార్చేశాడు రవితేజ. నిన్న మొన్నటి వరకు అప్కమింగ్ దర్శకులు, కొత్త వాళ్ళతో పనిచేసిన తను కొన్నాళ్లు వాళ్లకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈగల్ తర్వాత అంత సీనియర్స్ తోనే వర్క్ చేయబోతున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. త్రినాథరావు నక్కినతో పాటు వివి వినాయక్ కూడా మాస్ రాజాతో కథా చర్చలు జరుపుతున్నాడు. త్వరలో వీటిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి రవితేజ ప్లాన్ చేసిన ఈ కొత్త స్ట్రాటజీ వర్కౌట్ అయితే తన కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయే ఛాన్స్ ఉంది. సినిమా రిజల్ట్ అనేది డైరెక్టర్ల కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. హిట్ పడితే వరుస ఆఫర్స్ వస్తాయి, డిజాస్టర్ అయితే స్పీడ్ బ్రేకులు పడతాయి. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది పెద్ద పజిల్ గా మారుతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయాడు ఓ టాలీవుడ్ డైరెక్టర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో సర్చింగ్ మొదలు పెట్టాడు. పరశురామ్ గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. తర్వాత 5 ఏళ్లు వెయిట్ చేస్తే మహేష్తో సర్కార్ వారి పాట చేసే ఛాన్స్ దొరికింది. దీనికంటే ముందు నాగ చైతన్యతో ఒక ప్రాజెక్టు ఓకే చేసుకున్న మహేష్ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చింది. సర్కార్ వారి పాటకు వసూళ్లొచ్చాయి, కానీ కంటెంట్ పరంగా పరశురామ్ బెస్ట్ అనిపించుకోలేదు. అయినా ఫ్యామిలీ స్టార్ చేయడానికి ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ డిజాస్టర్ అయింది. దీంతో పరశురామ్ కి నెక్స్ట్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సర్కార్ వారి పాట, ఫ్యామిలీ స్టార్ రెండు సినిమాల్లో పరశురామ్ బలహీనతలు బయటపడ్డాయి. కథల కూర్పులో, మేకింగ్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ విషయంలో పరశురామ్ ఎవరి మాట వినడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఇలాంటి ప్రచారం ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు రావడం అంత సులభం కాదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం పరశురామ్తో మరో సినిమా చేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చాడట. గతంలో వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్లకు తన బ్యానర్లోనే ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో ఇంకో అవకాశం ఇచ్చి కెరీర్ కుదురుకునేలా చేశాడు దిల్ రాజు. ఇప్పుడు పరశురామ్కు అలాంటి ఆఫర్ ఇవ్వొచ్చని టాక్. అయితే హీరోని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. కాస్త మార్కెట్ ఉన్న హీరో దొరికితే సరైన కథతో హిట్ కొట్టొచ్చు. కాకపోతే ఎవరు ఎస్ చెబుతారనేది భేతాల ప్రశ్న.